హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నా స్టైల్లో నేను ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అండి ఎలా చేసాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఇదైతే. టమాటాలు 1 కేజీ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టానమాట. పొడి క్లాత్తో తుడిసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ నీళ్ళు ఉంటే బూజు వచ్చేస్తుంది అనమాట. దాంట్లోకి ఒక 40 గ్రాముల చింతపండు, కొంచెం అన్ని వెల్లుల్లిపాయలు అనమాట పొట్టు తీసేసి పక్కన పెట్టాను. ఇంకా పచ్చడిలోకి 1 స్పూన్ వచ్చేసి మెంతులు, 2 స్పూన్లు ఆవాలన్నమాట. దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది అనమాట. నల్లగా అవ్వకుండా ఆవాలు చిటపట అనేంతవరకు ఉంచి దింపేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చిన్న మంట మీద అయితే మనం వీటిని వేయించుకోవాలి. ఇంకా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక టమాటాను వచ్చేసి 6 ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టాను. చిన్న ఫ్లేమ్ మీద మంట మీద అయితే వీటిని ఉడికించుకోవాలండి. టమాటాలు ఆయిల్ ఏం లేదు, జస్ట్ టమాటాలు పండిన టమాటాలు వేసి ఇట్లా వాటర్ వస్తుంది కదా, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుందని. పచ్చడి ఏంటంటే నీరు లేకుండా టమాటాలు చూసుకోండి. మళ్ళీ నీరుగా ఉండి టమాటాలు కనుక అంటే క్లీన్ చేయకోకుండా అవి తుడుకోకుండా పచ్చడి పడితే బూజు వచ్చేస్తుంది అనమాట. ఇంకా మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఇట్లా తిప్పుతూ ఇవైతే ఉడికించుకోవాలన్నమాట. టమాటా మీద పై లేయర్ ఉంటుంది కదా, అది సపరేట్ అయ్యేంత వరకు వీటిని ఇట్లా కలుపుతూ అయితే ఉడికించుకోవాలి. టమాటాలు కొంచెం పండి తీసుకోండి, దూర టమాటాలు అయితే బాగోదన్నమాట. అట్లాగే చింతపండు తీసుకున్నాం కదా, ఇది చింతపండు ఈ టమాటాలు ఉడికించుకోవాలన్నమాట. టమాటాలు పూర్తిగా ఉడికిన తర్వాత చింతపండు కలపండి. ముందే వేస్తే టమాటాలు ఉడకవన్నమాట. కొంచెం ఈ టమాటాల్లో చింతపండు కూడా కుక్ అయ్యేంతవరకు మూత పెట్టి మంచిగా ఇవి టమాటాల్లో కలిసేంతవరకు గరిటతో తిప్పుకుంటూ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. టమాటాలు పుల్లగా ఉన్నాయో తీయగా ఉన్నాయో చూసుకోండి ఒకసారి, దాన్ని బట్టి చింతపండు అడ్జస్ట్ చేసుకోండి. నేను 40 గ్రాములు వేసాను అనమాట కేజీ టమాటాలకి. ఇలా చింతపండు టమాటాలు మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. ఇంకా ఇది ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం కల్లుప్పు, వెల్లుల్లిపాయలు, కారం అనమాట. కారం నేను 50 గ్రాములు వేసుకున్నాను. అలాగే మెంతులు ఆవాల పొడి ఉంది కదా మిక్సీ పట్టింది, అది వేసాను. కొంచెం పసుపు, అలాగే ఫ్యాన్ ఆరబెట్టుకున్నాం కదా చల్లారిపోయినటువంటి ఈ టమాటా చింతపండు మిశ్రమాన్ని అయితే ఇందులో వేయాలన్నమాట. ఎక్కువ ఉంటే 2-3 సార్లుగా వేసుకోండి. ఇది నేను కేజీ పట్టాను. ఇంకా మిక్సీ మూత అయితే పెట్టేసి ఇంకా మిక్సీ పట్టేసాను అనమాట. ఇప్పుడే కొంచెం ఇందులో కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడైతే పోపు కోసం అయితే వేరుశనగ నూనె అయితే వేసాను అనమాట. నేను ఇందులోనే పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసాను. అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కొన్ని అయితే వేసాను. ఇట్లా నూనెలో వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. పచ్చళ్ళలో స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంగువ ఇష్టమైతే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే కరివేపాకు వేసుకోండి. మంచిగా ఫ్రై ఇవి పోపు ఏంటంటే మంచిగా వేగేంత వరకు వేయించుకొని ఇందులో పచ్చడి ఉంది కదా మనం మిక్సీ జార్లో పట్టింది, అదైతే కలపండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది అనమాట. ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళు ఏంటంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆయిల్ తగ్గించినప్పుడు ఏంటంటే మనం బయట పెట్టుకుంటే బూజు వచ్చేస్తుంది. అంటే ఆయిల్ తక్కువ వాడే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. దీనికి కొంచెం వేరుశనగ నూనె అయితే చాలా టేస్ట్ వస్తుంది అనమాట పచ్చళ్ళు. పచ్చడితోనే కాదండి, ఏదైనా సరే వేరుశనగ పచ్చడి నూనెతో చేసుకుంటే వేరుశనగ నూనెతో పచ్చళ్ళు చాలా టేస్ట్ వస్తాయి అనమాట. పచ్చడి అయితే నేను ఇలా చేశాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.